అవగాహన కలిగి అసలు ఏ విధంగానూ తీసుకోవడానికి ఇష్టపడమండి మేము. ఏ విధంగానూ తీసుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే మీరు సంవత్సరానికి 35,000 ఇస్తారు మా ముప్పాతికి, కానీ దాని మీద మేము పండించుకుంటున్నాం. కబులు పుచ్చుకుంటే తక్కువ వచ్చిద్దో రాదు, అది వేరే సంగతి. 1,50,000 హైవేజ్ వస్తుందండి దాని మీద, ఆ ముప్పాతికి మీద. ఎంత వస్తుందండి? నాకు సంవత్సరానికి 1,75,000 రూపాయలు ఇంక ఇన్కమ్ వస్తుంది. ఏది మొత్తం కలిపి, ఖర్చులతో కూడి కలిపి. కాకపోతే ఏంటంటే నాకు నెలకి 25,000 రూపాయలు నా కుటుంబం ఖర్చులు అవుతాయండి. నేను పక్కన 3 ఎకరాలు కౌలు చేసుకుంటున్నాను అదే చేలో, అదే నెంబర్లో, అదే ల్యాండ్. గత 35 సంవత్సరాల నుంచి నేను కౌలు చేసుకుంటున్నా చేను. నా కుటుంబం అలాగే జరిగిపోతుంది. ఎక్కడ బాకీలు లేవు నాకు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్తున్నాడు, నేను అన్ని ఇస్తాను అన్ని చేస్తాను అంటున్నారు కదా. ఏం చేస్తారండి? ఏదో దీంతో అడంగుల్లో పేరు మారడానికి ఎంత బట్టి పేరు మార్చుకోలేకపోయాం. మా తండ్రి గారి బదులు మా తాతగారి పేరు పడింది. దాన్ని మారడానికి గత సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నా నా పని వల్ల. ఇవాళ ఇవన్నీ ఇస్తారని నమ్మకం ఏంటి? ఎలా చేస్తారు? నా బాధ అది. నేను వ్యవసాయం చెప్తే రెండే చేయలేను. రేపు గేట్ కాడ కాపలా ఉండమంటారా? లేకపోతే వాచ్మెన్ గానో ఏదో ఒకటి పాకి పని చేయమంటారా? పల్లెకి పట్టుకొమ్మలు పల్లెలే అని చెప్పి ఆ పల్లెల్నే నాశనం చేస్తుంటే ఇంకెక్కడి నుంచి వస్తాయండి పట్టుకొమ్మలు అనేవి మీకు? ఈ రైతుల పొలాలన్నీ తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అడుక్కు తినాలండి. సింగపూర్ 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 అంటున్నారు కదా, సింగపూర్లో అడుక్కునే జాతి ఎక్కువ, ఉన్నవాళ్ళ జాతి అంతకన్నా ఎక్కువ. మేము కూడా ఒక చెప్ప పెట్టుకొని పోతాం బజార్లో అడుక్కుంటే చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తా. అసలు ఇన్ని కాదులు పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఆయన డెవలప్ చేయాలనుకున్నాడు రైతుల్ని. ఒక 2,000 ఎకరం 3,000 ఎకరం తీసుకొని అది డెవలప్ చేసి వాళ్ళని ప్రతి రైతు దగ్గరకు పంపించి మీకు ఎంత అవసరం అంత ఇప్పించి మీరు కొనుక్కోండి. మీరు డెవలప్ చేయాలన్నారు. రైతుల మీద నీకు ప్రేమ ఉందంటున్నారు. ఏది ఇంకోసారి ఈ 30,000 ఎకరాలు ఒకేసారి అంత అవసరం కాదు కదండి. ఒకే రోజు శంకుస్థాపన చేయరుగా, ఒకే రోజు బిల్డింగులు లేపరుగా. ఇప్పుడే తీసుకుని ఏం చేయాలండి ఇదంతా? రైతులు రేపు జూన్ కల్లా ఖాళీ చేయమంటున్నారే. ఉన్న ఇంట్లో ఉన్న ఊళ్ళో కన్న తల్లిని వదిలేసి ఎవరిని వెళ్తారండి? కన్న తల్లి లాంటి భూమిని వదిలేసి ఎవరన్నా వెళ్తారా చెప్పండి? రెండో పంట వేసొద్దని కూడా హుకుం జారీ చేశారు. అదే కదా, అదే ఇప్పుడు మాకు ఇబ్బంది. అదే కదా. ఇప్పుడు ఒకేసారి తీసుకుని ఏం చేయాలి? ముందు అక్కడ